సంబంధం ఇట్లాంటి వచ్చే మ్యారేజ్ బయటకు ఎత్తించేదాన్ని కాకుండా ఇల్లరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినాం అన్నట్టు. ఆ రకంగా ఇచ్చినాం కానీ అట్లా ఎవరు ఆగలేదు. కాకపోతే ఇక ఆగతలేరు కదా, ఏం చేస్తామని చెప్పేసి ఈయన వచ్చిండు చేసుకుంటా అంటున్నాడు. చేసుకుంటే మంచిగా ఉన్నాడు. బీఎస్సీ నర్సింగ్ ఆయన కూడా ఎంఏ బీఈడి చేసిండు. ఎంఏ బీఈడి చేసిండు. మెడికల్ ఎంఏ బీఈడి చేసిండు. టెట్ కూడా క్వాలిఫై అని చెప్పేసి చెప్పిండు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెడికల్ ఉంది, మెడిసిన్ ఫార్మసీ అని నిర్మల్లో పెట్టుకున్నాడు. నిర్మల్లో ఉన్నాడు. అట్లాంటి ఉద్దేశంతో మంచిగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఏదో ఉండని బతుకుతారు. ఈమె కూడా అదే సంబంధించి మెడిసిన్స్ గమనించాలి కాబట్టి చేసుకుంటే బతుకుతారు కదా ఉద్దేశంతో చేసినాం మేము. చేసిన 5-15 లక్షలు అడిగారు. అట్లా అది కాదు ఇట్లా అని చెప్పేసి ఇస్తాం మేము. ఇంత మేము 4 లక్షలు 3 లక్షలు 4 లక్షల కింద వచ్చి లాస్ట్కు 5 లక్షలు ఇస్తాం, బండి ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నాం. చేసేసినాం. చేసిన తర్వాత ఇక ఆ రోజు మా దగ్గర యాక్చువల్గా పెళ్లి రోజు యాక్చువల్గా మా సైడ్ మేము ఏది బాన్స్వాడ ఏరియాలో చేస్తుందో మా సైడ్ మ్యారేజ్ అయితే ఆ మ్యారేజ్ అయిన రోజు అల్లు కూడా అనేది పెళ్లి చేసుకునే పిల్లగాడు అల్లు కూడా అనేది మా ఇంటికి మా పిల్ల ఇంటికి రావాలా, కానీ ఇక్కడ వాళ్ళు రారట. అట్లా ఇప్పుడు వాళ్ళు రారు. ఎప్పుడు తెలిసింది అంటే చనిపోయినట్టు బీ ఫార్మసీ చేసింది అంటున్నారు, నర్స్ అయి ఉండి అంత ధైర్యం ఎట్లా వచ్చింది? కనీసం సూసైడ్ చేసుకుని అసలు ఆమెకు ఆ ధైర్యం లేదు సార్. ధైర్యమే లేదు. ఇంకోటి యాక్చువల్గా చెప్పాలన్నా, యాక్చువల్గా ఆమె పుట్టిన నుంచి ఒక గుండు సూది తీసుకోవడానికి కూడా బయట మార్కెట్లో పోయే మనిషి కాదు. ఏ దానికి కూడా రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా కూడా నేను తప్ప మళ్ళీ నాతోటి ఇంకా ఎవరితో పోదు, ఎవరితో మాట్లాడదు కూడా. నేనే ఎత్తుకుని ఆ డ్యూటీకి ఎత్తుకుంటే రాత్రి పొద్దున మధ్యాహ్నం నేనే బండి మీద దించి అప్ డౌన్ చేసేవాడిని.